నాగవళి నదీ తీరం వద్ద నీలాదేవిపురం ఎత్తిపోతల పథక పరిశీలన జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణనాయుడు కూటమి నేతృత్వంలోని నాయకుల పంప్ షెడ్ ను పరిశీలించారు. 2018లో ప్రారంభమైన పథకం ప్రస్తుతం మోటార్లు, పంపులు, ఎలక్ట్రికల్ సిస్టమ్ అలాగే దెబ్బతిన్న కారణంగా ఆగిపోయింది. రైతులు పునరుద్ధరణకు సహకారం కోరగా ఎమ్మెల్యే కూన రవికుమార్ వెంటనే రిపేర్లు అంచనాలను ఇరిగేషన్ సిబ్బంది ద్వారా సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కు నిధులు మంజూరు చేస్తామని చర్యలు తీసుకున్నారు. 9/1/2017లో కోన రవికుమార్ గారు శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవం కూడా 24/12/2018 అంతకాలంలోనే పూర్తి చేశారు. ప్రారంభోత్సవము, శంకుస్థాపన రెండు రవికుమార్ గారు విప్పుగా ఉన్న సందర్భంలో జరిగాయి. అదే రోజు రామకృష్ణ గారు జడ్పీసీగా ఉన్నారు, మేము సర్పంచ్గా ఎంపీటీసీగా ఉన్నాం, ఇక్కడ గొలుసు స్వరూప్ నాయుడు గారు సర్పంచ్గా ఉన్నారు. ఆ టైంలో జరిగాయి ఇవి. చెప్పు మళ్ళీ చేస్తాను తర్వాత ఫోటో నాయుడు గారు ఆయన బాధ్యత తీసుకొని ఆ రోజు ఆయన లంకనారాయణరావు గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు ఆయన బాధ్యత తీసుకొని ఆ రోజు దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాదాపుగా 10,000 రూపాయల పైన అయింది. మెకానిక్ ఇచ్చి సొంత డబ్బులు పెట్టి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని ఆయనే ఇదంతా కూడా మరమ్మతులకి చేపించడం జరిగింది. ఈ రోజు మీరు వచ్చారని చెప్పలేరు కదా, ముందు నుంచి ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలి, నిజాలు తెలుసుకొని